Hi friends, welcome to Nifty analysis for 26th June 2025. ఈ రోజు మార్కెట్ ను అబ్జర్వ్ చేస్తే మనం నిన్న ఏదైతే లెవెల్ అనుకున్నామో 25,135 నుంచి 150 అనేది ఒక రెసిస్టెన్స్ అనుకున్నాం. ఎందుకంటే నిన్న మనకు నిఫ్టీ అనేది 25,050 రేంజ్ లో క్లోజ్ అయింది. మనకు 25,135 నుంచి 150 అనేది రెసిస్టెన్స్ అనుకున్నాము. దానిపైన ట్రేడ్ అవుతే ఫర్దర్గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని అనుకున్నాము. అదేవిధంగా ఈరోజు నిఫ్టీ అనేది 25,135 పైన క్లోజ్ అవ్వడం ఓపెన్ అవ్వడం జరిగింది. అటు నుంచి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ స్లో అండ్ స్టడీగా హైయర్ సైడ్ వెళ్ళి ఆల్మోస్ట్ అదే రేంజ్లో అంటే 25,240 రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ఈ మార్కెట్లో రేపటి ట్రేడ్ సెటప్ చూస్తే రేపు అనేది మనకు మంత్లీ ఎక్స్పైరీ, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు మంత్లీ ఎక్స్పైరీ ఉన్నది రేపు. మేబీ ఈ బేసిస్లో సైడ్ వేస్ ట్రేడ్ అవ్వచ్చు, లేదంటే హై వాలటైల్ లో వన్ డైరెక్షన్ మూవ్మెంట్ ఉండడానికి కూడా అవి ఛాన్సెస్ ఉన్నది. మనకు మెయిన్గా ఓవరాల్ పొజిషన్ చూస్తే 25,300 నుంచి 25,400 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. మనకి ఇక్కడ ఒక ఛానల్ డ్రా చేసాము. మనము ఛానల్ రెసిస్టెన్స్ అనేది ఈ రేంజ్లో తీసుకుంటుంది. అంటే మనకి ఈ రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసి 25,100 నుంచి 125 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యేటప్పుడు మాత్రం మనకు ప్రీమియం డీకే ఉండడానికి ఛాన్స్ ఉంది. లేదంటే ఏదో ఒక ఫార్మేషన్ చూసుకుని మనం అక్కడ ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అవుతే అక్కడ మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. కాకపోతే కొంచెం కాషియస్గా ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా మనకు 25,100 కింద ట్రేడ్ అవుతే మాత్రం అక్కడ నుంచి ఫాస్ట్గా 25,000 రేంజ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ 25,000 కింద ఫర్దర్గా ఫాల్ అనేది కొంచెం హ్యూజ్గా ఉండడానికి హై ఛాన్స్ ఉంది. బట్ రేపటికి ట్రేడ్ సెటప్ మాత్రం ఓన్లీ 25,100 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్టు. హైయర్ సైడ్ వచ్చేసి 25,300 నుంచి 400 అనేది ఒక రెసిస్టెన్స్ విత్ ఇన్ ద రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనకు ఈరోజు ఒక 100 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ ఉంది. అంటే మనకు నేను ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మంత్లీ డ్యూ టు మంత్లీ ఎక్స్పైరీ ప్రీమియం డీకే అనేది హైయర్ ఉండడానికి ఛాన్స్ ఉందని ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అదేవిధంగా ఈరోజు మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 100 పాయింట్స్ రేంజ్లో మనకు మొత్తం ఎంటైర్ డే వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే ట్రేడ్ అయింది. నెక్స్ట్ ఈ బ్యాంక్ నిఫ్టీ మేజర్ సపోర్ట్ వచ్చేసి 56,000 నుంచి 56,300 అని ఒక సపోర్ట్ జోన్ అవుతుంది. అదేవిధంగా హైయర్ సైడ్ వచ్చేసి 56,800 నుంచి 57,000 అని ఒక రెసిస్టెన్స్ జోన్. అంటే ఈ జోన్లో ఉన్నంతసేపు మార్కెట్ సైడ్ వేస్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. రేపు బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మంత్లీ ఎక్స్పైరీ కనుక మనకు ఈ ప్రీమియం డీకే అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. ఫర్దర్గా మనకు హ్యూజ్ అంటే పెద్ద మూవ్మెంట్ రావాలంటే మాత్రం 56,000 కింద అయితే డౌన్ సైడ్, లేదంటే 57,000 క్రాస్ అయితే హైయర్ సైడ్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఈ రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.